హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇది ఫ్రైడే రోజు వీడియో. ఇంకా మేమైతే బయటకు వెళ్తున్నాం ఆ రోజు మార్నింగ్. మా ఆయన నేనైతే, మా పాప అయితే స్కూల్కి వెళ్ళిపోయిందండి. తను స్కూల్కి వెళ్ళిన తర్వాతే మేము బయటకు బయలుదేరామన్నమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ పని అయితే హెల్మెట్కి మిర్రర్ వేపిస్తున్నాం. ఇంకా పాత దీనికైతే కొంచెం గీతల్లాగా పడిపోయాయి అనమాట. ఎక్కడ పడేసారో తెలియదు కానీ ఇగో ఇలాగా బ్లాక్గా గీతలు వచ్చేసాయి. డ్యామేజ్ అయిందనమాట కొంచెం. అదేంటంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు గట్టా కనిపించట్లేదు. ఎంత దాన్ని తుడిచినా ఏం చేసినా సరే వదలలేదనమాట. అది డ్యామేజ్ అయిపోయింది. ఇంకా అందుకని కొత్తది వేయిస్తున్నాము. ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇది వేయిస్తున్నామండి. ఇంకా తర్వాత స్టార్ట్ అవుతాం అనమాట. దొండపత్తి దగ్గర వేయించాము ఈ హెల్మెట్కి మిర్రరు. అక్కడ నుంచి ఇంకా మళ్ళీ జగదాంబ వెళ్ళామన్నమాట. జగదాంబ సెంటర్ అండి ఇది. ఇప్పుడు చాలా బాగుంది. అక్కడ సెంటర్లో మీకు చూపిస్తున్నాను కదా, జంక్షన్లో ఒక టవర్లా ఉండి క్లాక్ ఉంది. అది కొత్తగా కట్టారనమాట, ఇంతకు ముందు లేదు. చాలా బాగుంది ఆ జంక్షన్లో అలాగా కట్టడము. అందం వచ్చిందనమాట. జగదాంబ సెంటర్కి అందం వచ్చింది. ఇంకా మేమైతే షాపింగ్ స్టార్ట్ చేసామండి. జగదాంబ నుంచి మద్దెలపాలెం వరకు అనమాట షాపింగ్ మాది ఆ రోజు. అది కూడా మా ఆయనకేనండి బట్టల షాపింగ్. నేనైతే జ్యువెలరీ తీసుకున్నాను అనమాట, 1 గ్రామ్ గోల్డ్. ఇంక మా ఆయనకైతే బట్టల షాపింగ్ అనమాట. జగదాంబలో స్టార్ట్ చేశారండి ఈ షాపు. జగదాంబలోనమాట ఈ షాప్ అయితే. అక్కడ చూస్తున్నాం ఫస్ట్. ఇవన్నీ షర్ట్లు అయితే కలర్స్ చాలా బాగున్నాయి. కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి. క్లాత్ పరంగా అయితే క్వాలిటీ అంతగా బాగాలేదనమాట. చూస్తే ఏంటంటే కొంచెము గరుగ్గా రఫ్గా ఉందన్నమాట. అంత క్వాలిటీ ఏం లేదు. ఇంకా తర్వాత ఇది బాగాలేదు క్వాలిటీ అని చెప్పేసి ఆయన వేరే షర్ట్లు తీసి చూపిస్తున్నారు. ఇవేంటంటే కొంచెం పెద్ద చెక్స్ వచ్చాయి అన్నమాట. మా ఆయనకి ఇలాంటివి అసలు నచ్చవు, పెద్ద చెక్స్ ఉన్నవి. చిన్నవి చెక్స్ అయితే కావాలని చెప్పారు. ఇంకా అక్కడైతే నచ్చలేదండి ఆ షాప్లో. ఇంకా తిన్నగా మేమైతే మద్దెలపాలెం వెళ్తున్నాం అనమాట. ఇది ఆర్టీసీ కాంప్లెక్స్ ఉంది కదా, అలాగా మేము జగదాంబ నుంచి వచ్చి ఆ రోడ్లో నుంచి వచ్చి ఇలాగా మద్దెలపాలెం వెళ్తున్నాము సిఎంఆర్ సెంటర్లకండి. ఈ మధ్యలో ఏంటంటే వెళ్తున్నప్పుడు 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ చూసామన్నమాట. అది మీకు చూపిస్తాను, లాస్ట్లో చూపిస్తాను. ఆ జ్యువెలరీ ఏం తీసుకున్నాను కూడా అది కూడా చూపిస్తాను. ఇంక ఇదిగోనండి సిఎంఆర్ సెంటర్లకి అయితే వచ్చేసాము. చాలా ఖాళీగా ఉంది. వీకెండ్ కాదు కదా, ఫ్రైడే కాబట్టి. సాటర్డే సండే అయితే ఫుల్గా ఉంటారు అందరూ. ఇంకా లోపలికి వచ్చిన తర్వాత బాదం మిల్క్ తీసుకుంటున్నాము. ఫ్రైడే రోజు వెళ్ళామన్నమాట. నేనైతే ఏం తినలేదు. మార్నింగ్ అయితే ఒక ఛాయ్ తాగాను, ఒక అరటిపండు తిన్నాను. ఇంకా మేము ఇంటి దగ్గర అయితే 10:30కి బయలుదేరామండి. జగదాంబలోన 2 అవర్స్ అయిపోయిందనమాట టైము. ఇంకా సిఎంఆర్ సెంటర్కి వచ్చేసరికి 12 అయిందండి కరెక్ట్గా టైము. ఇంకా నాకైతే కొంచెం ఆకలిగా అనిపించింది అనమాట. బాదం మిల్క్ అంటే చెరుకు రసం తాగుదాం అనుకున్నాం కానీ చెరుకు రసం ఎక్కడ లేదు. ఇంకా బాదం మిల్క్ అయితే తీసుకున్నాం అనమాట. లోపల బాదం మిల్క్ తాగేసిన తర్వాత మేమైతే లోపలికి వెళ్తామండి. ఫ్రైడే బయటికి రావాలంటే నాకు అస్సలు ఇష్టం ఉండదండి, హెడేక్ వచ్చేస్తుంది. ఇంకా షాపింగ్ అనే కాదు, బయటికి ఎక్కడికైనా వెళ్ళను. ఇంకా ఫంక్షన్లు అలాంటివంటే తప్పదనమాట, వెళ్తాను. ఆ రోజు కూడా నాకు హెడేక్ స్టార్ట్ అయింది లైట్గా. బయటకు వచ్చానంటే ఏం తినలేనండి ఆ రోజు. ఫాస్టింగ్, ఇంట్లో వండుకొని తినడమే కానీ బయట అయితే ఫుడ్ ప్రిపేర్ చేసింది అయితే తినలేం కదా, ఫ్రైడే కాబట్టి. ఇలాగే జ్యూస్లు, చెరుకు రసం, కోకోనట్ వాటర్ అవేనండి. ఇంకా ఫ్రూట్స్ అయితే అరటిపండు ఒకటే తీసుకుంటాను అనమాట ఫ్రూట్స్లోన. ఇంకా మిగతావి ఏవి తినకూడదు కదా. ఇంక ఇక్కడేంచి మా ఆయన ఆకలేస్తుందని చెప్పారు. లంచ్ టైం అయిపోయింది కదా, ఇంకా అందుకని కేఎఫ్సి లోపల ఉంది సిఎంఆర్ సెంటర్లో. అక్కడ ఏంచి ఒక చికెన్ ఐటెం చెప్పుకున్నారనమాట. అదే ట్రై చేస్తున్నారు ఇక్కడ. మా ఆయనకి నేను అడుగుతున్నాను ఎలా ఉందంటే బాగుంది, పర్వాలేదు, బాగానే ఉందని చెప్పేసి అంటున్నారు. ఇంకా తినేసారండి. తినేసిన తర్వాత మేమైతే ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. మా పాప ఉంటే అస్సలు చేయనివ్వదండి షాపింగ్. తనకి కూడా చిరాకే, ఎక్కువసేపు ఉండలేము, ఇంకా సెలెక్షన్ కూడా చేసుకోలేము. అందుకని ఇంకా ఫ్రైడే వెళ్ళవలసి వచ్చింది. సాటర్డే అయితే ఇద్దరు ఇంట్లోనే ఉంటారనమాట. మా పాప కూడా ఉంటుంది, అవ్వదు అని చెప్పేసి మా ఆయన ఇంకా ఫ్రైడే వెళ్దాము, తను ఉంటే అసలు షాపింగే చేయనవ్వదు, చిరాకు పడుతుంది అని చెప్పేసి వెళ్ళామన్నమాట షాపింగ్కి. ఇంక ఇదిగోనండి ఫస్ట్ లోపలికి వచ్చిన తర్వాత ట్రెండ్స్లోకి వెళ్ళాము. ట్రెండ్స్లో చూస్తే అన్ని కలర్స్, ఒక్కొక్క దగ్గర అన్నీ ఒకటే కలర్స్ ఉన్నాయన్నమాట.
ఇంకా అలాగా ట్రై చేస్తున్నారండి. ఒక్కొక్క షర్ట్ వేసుకొని చూడడం గట్టా అన్నీ ట్రై చేశారు. నాకైతే ఎల్లో కలర్ షర్ట్ ఉంది కదా, అది వేసుకున్నారు కదా, అది బాగానే అనిపించింది. తర్వాత ఇది కూడా వేసుకుంటున్నారు కదా, ఇది కూడా బాగుంది, ఒకసారి అంటే ఎప్పుడూ ట్రై చేయలేదు ఇలాంటి షర్ట్లు. ఇంకా నాకు నచ్చలేదు, బాగాలేదు అనేసారనమాట. తర్వాత జీన్ ఇక్కడ చూస్తున్నారండి. జీన్ కూడా ఏంటంటే కలర్ కొంచెం వేరేగా ఉందని చెప్పేసి నేనైతే తీసుకోమన్నాను కానీ తీసుకోలేదు మా ఆయన అయితే. అసలు ఇన్ని షాపులు తిరిగామండి, అసలు ఎక్కడా నచ్చలేదు మా ఆయనకి. షర్ట్లు కానీ ఏమీ నచ్చలేదంట. ఇంకా ఎప్పుడైనా తీసుకుంటాలా అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత బయటకు వచ్చామండి ట్రెండ్స్లో ఇంకా నచ్చలేదు, తీసుకోలేదు. బయటకు వచ్చిన తర్వాత ఇగో స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాము. ఇది నార్మల్ స్వీట్ కార్న్, మా ఆయన తినేది మసాలా స్వీట్ కార్న్ అండి. తర్వాత స్వీట్ కార్న్ తినేసాక మ్యాక్స్లోకి వెళ్ళామండి. ఒకసారి ట్రై చేయు, మ్యాక్స్లో కూడా చూడని చెప్పేసి అన్నాను. మ్యాక్స్లో కూడా చూసారనమాట. అక్కడ కూడా తీసుకోలేదు. ఇంకా మా ఆయన అయితే బట్టలు ఏం తీసుకోలేదండి. ఎలాగో వచ్చాం కదా అని చెప్పి నేనైతే నా బర్త్డే కోసం ఒక గిఫ్ట్ అనేది కొనిపించుకున్నాను దగ్గరుండి. మరి ఆ గిఫ్ట్ కొనేసి ఇంకా మేమైతే ఇంటికి బయలుదేరిపోయామండి. అది గిఫ్ట్ ఏంటనేది బర్త్డే వీడియో వస్తుంది, ఆ వీడియోలో అయితే మీకు చూపిస్తాను. ఇంకా జ్యువెలరీ 1 గ్రామ్ జ్యువెలరీ తీసుకున్నాం కదా, అదైతే మీకు చూపిస్తాను, అది కూడా చూసేయండి. ఇదిగోనండి జ్యువెలరీ. ఈ జ్యువెలరీ ఏంటంటే నాకు మా పాపకి ఇద్దరికి యూజ్ అయినట్టుగా తీసుకున్నాను. ఫస్ట్ ఇది చూపిస్తున్నాను కదా, ఇది నెక్ సెట్ అండి. ఇది చాలా బాగుందన్నమాట. ఇందులో గ్రీను, పింక్, వైట్ స్టోన్స్ వచ్చాయి. మా పాపది ఒక డ్రెస్ ఉంది పింక్ కలర్, దానికి మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట. మల్టీ కలర్స్ ఉన్నది, చాలా బాగుంది ఈ నెక్ సెట్ అయితే. తర్వాత ఈ పక్కన ఉంది కదా, ఇదైతే వడ్డానం అండి. ఈ వడ్డానం కూడాను లక్ష్మీ రూపు వచ్చిందనమాట. చిన్న కాసులు వచ్చాయి, కాసుల మీద కూడా లక్ష్మీదేవి ఉంది. దాని మీద ఏంటంటే స్టోన్స్ కూడా సేమ్ అండి, పింక్, గ్రీను, వైట్ స్టోన్స్ ఉన్నాయి. ఇక్కడ గొలుసు ఉంది కదా, గొలుసు ఏంటంటే వడ్డానం రివర్స్ పెట్టారనమాట షాప్ వాళ్ళు. ఎందుకంటే పిల్లలకి సరిపోదు కదా, పెద్దదైపోతే పిన్నెస్లు పెట్టడం అవన్నీ అవుతుందని చెప్పేసి దానికి రివర్స్ చేశారనమాట. నేను మా పాపకి పెట్టి చూశాను, కరెక్ట్గా సరిపోయింది. అక్కడికి అంటే ఆ గొలుసు దగ్గర ఉంది కదా, అటాచ్ చేశారు, అక్కడికి వచ్చిందనమాట కరెక్ట్గా. ఇంక ఇక్కడ నేను పెట్టుకొని చూస్తానండి ఎలా ఉందనేది. ఈ నెక్ సెట్ మాత్రము మీకు చూపించినప్పుడు చూసారు కదా కలర్ ఎలా ఉందో, నేను ఇప్పుడు ఇక్కడ ఈ లైటింగ్లో చూపిస్తే వేరే కలర్ కనిపిస్తుంది. కానీ నైట్ టైం మాత్రం ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు మాత్రం ఇది ఒక్క నెక్ సెట్ పెట్టుకొని వెళ్తే చాలండి, చాలా బాగుంటుంది అనమాట. ఇంక ఇది వడ్డానం కదా, ఇది పెట్టుకొని చూపిస్తాను మీకు. ఇది 2 in 1 అండి. వడ్డానం అయితే హారంగా యూస్ చేసుకోవచ్చు, ఇంకా వడ్డానంగా కూడాను. నేనైతే పెట్టుకుంటున్నాను అనమాట, నాకు సరిపోయిందో లేదని చెప్పేసి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇంకా మా పాప ఒకవేళ వేసుకోకపోయినా సరే హారంగా వేసుకోవడానికైనా బాగుంటుంది అనమాట. ఏవైనా పూజలు చేస్తున్నప్పుడు కానీ గుడికి ఎక్కడికైనా వెళ్ళినా సరే సారీ మీదకైతే చాలా బాగుంటుందండి. లక్ష్మీదేవి వచ్చిందనమాట మొత్తం అన్నిటికీను. ఇంకా ఇక్కడ నెక్ సెట్ అయితే మీకు వేసుకొని చూపిస్తాను. ఇదైతే చాలా బాగుందండి నెక్ సెట్ అయితే. ఇదేంటంటే మనం ఓన్లీ ఫ్రాక్ ఉంటుంది, లాంగ్ ఫ్రాక్ వేసుకొని నెక్ సెట్ వేసుకొని దీని మీద ఇయర్ రింగ్స్ ఇచ్చారు కదా, అవి పెట్టుకుంటే సింపుల్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. ఈ షాపు మేము తీసుకున్న జ్యువెలరీ షాప్ ఎక్కడుందంటే జగదాంబ దగ్గర సిఎంఆర్ రోడ్ అండి. మమతాస్ అని షాప్ ఉంటుంది అనమాట ఒకటి. చాలా బాగున్నాయండి అందులో అయితే. బ్రైడల్స్ కానీ పెళ్లి కూతురికి జ్యువెలరీస్ కానీ చాలా బాగున్నాయి అనమాట, స్టోన్స్తోని. ఇంకా బ్లాక్ బీడ్స్ కానీ అన్ని కలెక్షన్స్ ఉన్నాయి. ఇయర్ రింగ్స్ అన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట కలెక్షన్ అయితే. అలాగే రేట్ కూడా చాలా తక్కువే అండి, బాగుంది కూడాను. మాకైతే డిస్కౌంట్ కూడా ఇచ్చారు, బాగుంది. అదే ఇవి బయట కొంటే మాత్రం 2000 కన్నా ఎక్కువే ఉంటుంది అనమాట. అంటే వడ్డానమును ఆ నెక్ సెట్ కలిపి చెప్తున్నాను. మాకు ఎంతకి ఇచ్చారంటే 1700 అండి. నెక్ సెట్ను వడ్డానం తీసుకున్నాను అనమాట. హోల్సేల్గా అంటే తక్కువే తగ్గించేస్తున్నారనమాట. నాకైతే బాగానే అనిపించింది. ఇంకా కలెక్షన్లు కూడా చూసామండి, అన్నీ ఉన్నాయన్నమాట, బాగున్నాయి. ఇంకా ఇది చూపిస్తున్నాను కదా ఇయర్ రింగ్స్ పెట్టుకొని, నాకైతే ఇయర్ రింగ్స్ బాగా నచ్చాయి అనమాట. బాగా సెట్ అయ్యింది ఆ నెక్ సెట్ ఇయర్ రింగ్స్. ఇంకా ఇది కూడా హారం కూడా వేసుకొని చూపిస్తారు. అదే వడ్డానం అండి, హారం అంటున్నాను. హారంగా వేసుకోవచ్చు, వడ్డానంగా పెట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా పెట్టుకొని చూపిస్తాను మీకు. చాలా బాగున్నదండి ఈ రెండు ఇలా వేసుకుంటే. మా పాపకు కూడా వేసాను అనమాట, బాగానే ఉంది. ఆ రోజు షాపింగ్ అయితే మా పాప కోసం మా ఆయన కోసమేనండి. ఇంకా మా ఆయన అయితే బట్టలు తీసుకోలేదన్నమాట.
ఇంకా మా పాపకైతే ఈ జ్యువెలరీ అయితే తీసుకున్నాను. ఈ జ్యువెలరీ ఎందుకు ఇప్పుడు తీసుకున్నానంటే మా ఇంట్లో మ్యారేజ్ ఉంది. ఇంకా మా పాపకి జ్యువెలరీ ఉండాలని చెప్పేసి వడ్డానం నెక్ సెట్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఈ జ్యువెలరీ ఎలా ఉందో ఏంటనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.